తొందరగా రారా బొంగరాలు ఆడుకుందాం. ఇది ఇచ్చేసి వచ్చేసేదబ్బా. రెడీనా? తిప్పుతాను చూడండి. అయ్యి నాది ఎంత స్పీడ్ గా తిరుగుతుంది చూడండి చూడండి. అయ్యో స్లో అయిపోయినే. రే ఇప్పుడు ఏం తిప్పుతా చూడండి. నా బొంగరం చూడండి ఎంత బాగా తిరుగుతుందో. అట్లా లేదు అప్పుడే పడిపోయా. మీరేనా చెప్పేది? ఇప్పుడు నేను ఇస్తా చూడండి. చూసారా ఎట్లా తిరుగుతుందో? ఫుల్ స్పీడ్ తిరుగుతుంది. ఇట్లా తిప్పాల బొంగరాలంటే చూడండి ఎట్లా తిరుగుతున్నాయి. ఎవరు ఎన్ని తిప్పుతారో ఇప్పుడు చూద్దాం పెట్టండి. చూసినారా ఎన్ని తిరుగుతానో? ఇంకోటి కూడా. అబ్బాయి ఎంత చిన్నగా ఉన్న బలి తిరిగినాయి కదా అవి. అవును విద్య, ఈ పచ్చి వాడి సరిగ్గా తిరగడంలా. అవి ఒట్టి పెట్టి భారీ తిరగలేదు. అవును అబ్బా ఏం స్మెల్ వస్తుంది. ఇది మీకు కూడా తెలుసా? దీన్ని అవసరంగా కూడా వాడతారు. అలానే ఎన్నో రకాల యూజ్ చేస్తారు. అందుకే కదా మా అమ్మ తింటామనేది. ఈ ఆకుని నీళ్ళల్లో ఉడకబెట్టుకొని ఆవిరి పట్టుకుంటే జలుబు ఇంటి ఒక్క నిమిషంలో తగ్గిపోతుంది. ఉండు మమ్మీకి హెల్ప్ చేద్దాం. ఊరుకో ఉండు. ఏంటంటే అట్లా మిక్సింగ్ చేస్తున్నావు? ఊరుకో ఉండు. ఒకటో తీసి పక్కన పెట్టాలా? ఏం కాదు మా మళ్ళీ కావాలంటే మనం సపరేట్ చేసుకోవాలి. పనికి రెండు పనులా? మమ్మీ మమ్మీ ఏ శిశు అప్పుడే ఫంక్షన్ నుంచి వచ్చేసావా? ఫంక్షన్ బాగా జరిగిందా? బాగా జరిగింది మమ్మీ. పోనీలే. మరి ఫంక్షన్ లో నన్ను ఎవరు అడగలేదా? అయ్యో ఎందుకు అడగలేదు? అడిగారు మీ మమ్మీ పిలిచారా అని. అడిగినారు కదా అది చాలులే. మరి నన్ను? అయ్యో నిన్నెందుకు అడగలేదు? ఫంక్షన్ మొత్తం అంతా అడిగినారు. అవునా? అందరు అడిగినారా? వచ్చింటే బాగుండేదేమో. అవును చైక వచ్చింటే బాగుండేది. రాందే వెళ్ళేవే అంతమంది అడిగినారు. అది వచ్చింటే అంతమంది అడిగేవాళ్ళు కాదు కదా. అర్థం కాలే. కాకపోతే పోన్లే, నాలాంటి మహానుభావురాలు మాత్రమే అర్థమవుతుంది. శిష్ణ అక్కడ పట్టుకుని ఏంటి ఆ మాటలు? నువ్వేమన్నావో నాకు అర్థమైంది కానీ పోయి ఆ బుట్ట తీసుకొద్దు కానీ సర్దుతాను. ఎప్పుడు చూసి గొడవడుతూనే ఉంటారు. మీ ఇద్దరిది కాదు నాది. మీ ఇద్దరిది కాదు నాదిలే. ఏంటంటే ఇట్లా కొట్లాడుతున్నారు? ఇదిగో ఇట్లా ఊరికి అరిచినారు అనుకో ఎవరికి సైలెంట్ గా ఉండండి. సైలెంట్ ఉన్నామే. ఇంకా ఎంతసేపు నాయన త్వరగా పెంచిరా. ఎంత బాగా వచ్చిందో. నాకు ఇవ్వరా? భలే చేసినారా? ఇవ్వవా? సర్లే నీతో కూడా అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళకంటే మనమే బాగున్నాయి. చూసింది చాలు కానీ ఇక్కడ ఏమన్నా మునిగి కొట్టిస్తా. తీసుకో తొందరగా కొట్టిప్ప. ఏంది వీడిద్దరే తీసుకున్నాడు? కావలసుకనే వేస్తున్నట్టున్నాడు. లేదు చరా మేలు కొట్టేటప్పుడు మెల్లి కొట్టదా, లేదంటే అది చీలిపోతుంది బొంగరం. ఏమోని బాబు కాలని లావుతాను. నిలుచుకొని ఇంతసేపే ఉన్నామంట. అయిపోయింది ఇంకొక నిమిషమే. వచ్చింది ఐస్ బొంగరం రెడీ అయిపోయింది. అన్ని బొంగరాలు రెడీ అయిపోయా. సార్ ఏం శ్రీ? ఈ మంత్ ఏది? సెప్టెంబరు. మరేమన్నా స్పెషల్ ఉందా? ఏం స్పెషల్ లేదే. బాగా ఆలోచించండి. నథింగ్. ఏంటి గుర్తుండవు? శ్రీ ఏమైనా గుర్తొచ్చింటుందా? కాఫీ కూడా మర్చిపోయావు. అది నాకే కదా. మీకు చెప్పానా ఇది మీకేని? ఇది నాకే. భార్య బర్త్డే గుర్తులేదు కానీ కాఫీ కావాలంటే కాఫీ. ఏముందబ్బా నెల్లు? ఓ తన బర్త్డే ఉంది కదా. విద్య ఏంటి? తొందరగా రెడీ కాపో, మంచి శారీ కొనుక్కుందు. అమ్మయ్య, అమ్మాయిలకు షాపింగ్ అంటేనే ఒక ఎమోషన్. అందుకే అందంగా రెడీ అవ్వాలనుకుంటున్నా. రెడీ అయితే అయినా గానీ ఈ మధ్య నా ఫేస్ ఆయిలీగా కనిపిస్తుంది. దానికోసం నేను మార్స్ ఆయిల్ బ్లాటెడ్ జెల్ కాంపాక్ట్ ని యూజ్ చేస్తున్నా. ఇది ఫేస్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ ని అబ్జర్వ్ చేసి రిఫ్రెష్నెస్ ని ఇస్తుంది. ఇది మ్యాట్ ఫినిష్, మన స్కిన్ సాఫ్ట్ గా ఉంచుతుంది. అలాగే పోర్స్లెస్ లుక్ ని ఇస్తుంది. రెడ్ ఉంది, ఈ కలర్ వద్దు. గ్రీన్ తీసుకో, బాగుంది. మీరు ఇంత ప్రేమగా చెప్పారు కదా, గ్రీనే తీసుకుంటా. శిశు ఛాయ జిలేబీ నా నేను తెచ్చినది చీర అనేది. ఓయమ్మ, నాకు నేను చూసుకున్నప్పుడు కూడా అంత ఎక్సైట్మెంట్ అయితే. చాలా బాగుంది మమ్మీ. ఇంకేమమ్మా బర్త్డే పార్టీ ఎంజాయ్. ఎందుకు మీ డాడీ బర్త్డే గిఫ్ట్ ఇస్తే పెద్దది, అప్పుడు ఇస్తా పార్టీ. డాడీ నీకు ఇచ్చినట్టే నువ్వు మాకు ఇచ్చినట్టే. చూడండి చూసి ఏదో సెలెక్ట్ చేసుకోండి. పోండి. సరే సరే. అమ్మో ఈ వినాయకుడు ఎంత పెద్దగా ఉన్నాడో. అబ్బా భలే ఉన్నాడు. అబ్బా ఈ వినాయకుడు ఎంత బాగున్నాడో. చూస్తుంటే చూడాలనిపిస్తుంది. కదా వీళ్ళేంట్రా రకరకాలుగా ఉన్నారు. ఎవరు చూడట్లేదు కదా స్వామి. వీళ్ళని చూస్తుంటే అన్ని వినాయకులు కొనిపించేటట్లున్నారు. కొంచెం రేట్ తక్కువ పడేలా చూడండి స్వామి. నువ్వు
వాచ్ పని చేయట్లేదేంటి? అయ్యగారు ఏంట్రా? మా కూడా ఇంట్లో పెట్టుకునే విగ్రహాన్ని ఇప్పించండి అయ్యగారు. నీకు ఇవెందుకురా? బండి మీద 150 రూపాయలు కొనిస్తలే. పో. కాకో. ఉడికేదిరా? అక్కడ ఉన్నాడే అదే ఫస్ట్ ఏ ప్లీజ్ నువ్వు అడిగే పోయి అడుగు ఏమ్మా ఇట్లా వచ్చినారు? నీతో కొంచెం పని పడిందిరా. నాతోనా? ఏం పని? ఆ పల్లవి గోపి వాళ్ళు బొమ్మలు తెచ్చుకున్నారా? ఒక్కసారి అడుగుతామంటే కూడా ఇవ్వలేదు. బాగా అయింది మీకు. ఇక్కడ ఎందుకు వచ్చినారు? పడిపోతారా? నీకు బొంగరాలు చేస్తే వస్తా కదరా, 4 బొంగరాలు చేసిరా. బా అనుకున్నా ఈ కోతులు నాతో ఏదో పని పడితే కానీ రారని. మనం కోతులమా? మనకంటే వాడే పెద్ద కోతులా ఉన్నాడు. ఏయ్ ష్, అవసరం ఉంది, సైలెంట్ గా ఉండండి. మొన్న చాక్లెట్ అడిగితే ఇద్దరమ్మా. ప్లీజ్ రా. మొన్న నేను చేసి అలా ప్లీజ్ ప్లీజ్ రా. నెక్స్ట్ టైం అంటే 2 చాక్లెట్ ఇస్తాం లేరా? దాంతో పాటు నన్ను మీ గ్యాంగ్ లో చేర్చుకుంటే చేయిస్తా. పిల్లలు పాడు చేశారని లోపల పెట్టినాము. ఏం సర్పంచ్ ఎవరు రాలేదు? అవునా? వెళ్ళాం పదండి. రండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇప్పుడు అసలు శిశులైన సంబరాలు స్టార్ట్. అబ్బా టపాసులు ఇంత బలి వెళ్తాయి. భలే మంచిగా ఇస్తారు. వినాయకుని అయితే పెట్టేసినాము. మరి నిమజ్జనం అప్పుడు మనం తప్పెట్టి ఏమైనా మాట్లాడాలి కదరా? ఎలా మళ్ళా బొమ్మలు తీసుకున్న వాళ్ళు తప్పెట్టు కూడా మాట్లాడతారు. రే తప్పెట్టొద్దురా. ఇప్పుడేమో పెద్ద పెద్ద డ్రమ్స్ వచ్చాయండి కదా, మా సర్పంచ్ అడిగి అది తెప్పించుకుందాం. దానికోసం నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. సర్లే కానీ ముందే చెప్తాను, ఈసారి నిమజ్జనం అప్పుడు మన సినిమా పార్టీ డ్యాన్స్ చేద్దాం. సినిమా పల్లె కాదు, భయం పల్లెకి డాన్స్ చేయాలి. ఏంది పార్టీ అంటావు? అట్లయితే నేను రానుకో. నేను రాకపోతే నిమజ్జనం ఏమి ఆగలేడా? దేవుడి పండుగే. దేవుని పార్టీకి డ్యాన్స్ చేద్దాం రేపా. నాకు సినిమా పార్టీ డ్యాన్స్ చేద్దాంపా. సర్లేరా కానిద్దాంలే. పదంపా దాశిష్రా. ఈ అబ్బకి దేవుడి పండుగ కాకుండా సినిమా పండుగ కావాలంట. నువ్వు తిరిందా? భోజనాలు వెళ్ళిపోతాను అయిపోయినట్టున్నాయే. రేషిస్తూ అన్ని రెడీ కదరా? అన్ని రెడీ పా, సర్పంచ్ కోసం వెయిటింగ్. ఏమ్మా అంతా రెడీనా? అంతా అయిపోయింది సర్పంచ్ గారు, మీకోసమే వెయిటింగ్. వడ్డించేది ఒకటే లేట్. సరే పదండి ఫుల్గా తిందాం. రండి. వస్తున్నా. అబ్బబ్బబ్బబ్బ, ఎంతమంది జనాలు వచ్చినారు. ఊరేగింపు వచ్చింది. అవును, అందరినీ ఒకే చోట చూసింది కన్నుల పండుగగా ఉంది. సర్లే కానీ భోజనాలు అయితే చాలా బాగున్నాయి కదా సర్పంచ్ గారు? భోజనాలు బాగున్నాయి కదా? బాగున్నాయి. వేరే బాగున్నాయి కదా? చాలా బాగుంది. శిశిరా పో. బాగున్నాయి కదా? బాగున్నాయి కదా అంటే స్వామి ఊరంతా బాగుండాలి, అందరూ నాకే ఓట్లు వేయాలి, మళ్ళీ నేనే సర్పంచ్ అవ్వాలి. సరే సర్లే. సర్లేరా. సరే పదండి. అమ్మయ్య వీడు ఒప్పుకున్నాడు. చూడు విద్య అవసరం అందని ఎంత బిల్డప్ ఇస్తున్నాడు. అవునరా. సర్లే రాపోతాం. పోయేమో ఎంత కాస్ట్ చెప్తానండి. చూసి నేర్చుకోరా, మళ్ళీ మనం చేసుకోవచ్చు. అమ్మో ఊరికే ఉండండి, ఇట్లాంటివన్నీ మీకు రావాలండి. యాడ మనం నేర్చుకుంటామని కుళ్ళు వాడికి అవసరం మనది. సర్లే కానీ చూడు ఎంత బాగా చేస్తున్నాడు. రే నాగా కొంచెం ఫాస్ట్గా చేయరా. వచ్చి నువ్వు చెయ్యి. వచ్చేయి. పర్లే చేయరా. చెయ్యి ప్లీజ్ చేసిరా. చేస్తా ఉంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తారు. గమ్మనుండి వాడు మళ్ళీ చేసి నీళ్ళు ఊరుకోండు. చేసిస్తానని వీడేమైనా పడాలనా? తప్పదు, లేకపోతే నువ్వు చేస్తావా? సరిగ్గా తెగలేదు. ఒకసారి తెల్ల కొట్టుకొని చూడరా, తెగుతుందో లేదో. వీడి ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం. ఎంత బిర్యానీ నాది రెడీ అయిపోయిందిరా. ఓ అది నాదే. అది నాది. లేదు 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 లేదు. అమ్మయ్య ఇప్పటికిరా ఒక రూపురేఖలు తీసుకొచ్చినారు కదా మన ఊళ్ళో. అవును బాగుంది కదా, చాలా బాగుంది. అంతా రెడీ చేసినారా, ఇంకా వినాయకుడు వచ్చేది ఆలస్యం. అన్ని ఊర్ల కంటే మన ఊర్లో భలే ఉంటుందిరా, నాకు అనిపిస్తాను వీడే. అవును నిజమేనే, ఎప్పుడు కంటే భలే చేసినారు కదా మన వాళ్ళ పనులు. మన వాళ్ళ టీం వర్క్ అట్లుంటది. అవును ఇంకా వినాయకుడు ఏం రాలా? ఒక అర్ధ గంటలే వస్తుందంట. సర్లే కానీ మైకులు వచ్చినాయా? వచ్చినాయి. రాత్రిపూట ఎవరైనా తీసుకెళ్తారని ఇంట్లో పెట్టినాం. సర్లే కానీ లైట్ లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చూద్దాం పదండి. అవును పదని చూసుకొని వద్దాం.
రే లైటింగ్స్ అని చాలా బాగున్నాయిరా, కానీ అక్కడ లైన్ ప్రాబ్లం ఉన్నట్టుంది, అది గురించి చూసుకోవా? ఓ ఆలైనా అది ప్రాబ్లం ఉన్నట్టుందిలే, నేను సెట్ చేస్తాలే. త్వరగా చేయరా, మీరు సరిపెట్టి చూస్తారేమో. అబ్బా 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 అబ్బా, ఏమన్నా డెకరేషన్ చేసిర్రా, తొక్కి పడేసి. మండపం అయితే హైలైట్. అక్కడ ఏదో ఒక లైన్ పోయినట్టుంది. రే చందు, అయ్యో చందు, సర్పంచ్ గారు చూస్తున్నారే. హా, చెప్పండి సర్పంచ్ గారు. అక్కడ లైన్ ఏదో పోయినట్టుంది, ఏంటి దాని సంగతి? ఒక 2 నిమిషాలు సర్పంచ్ గారు చూస్తున్నారు. అవునా? సరే, మీరు రాండి సర్పంచ్ గారు. అంతా బాగుంది కానీ